హాయ్ అన్న అందరికీ ఇవాళ వీడియోలో ఏంటంటే మన జేసీబీ అయితే డెలివరీ అయ్యి 4 రోజులు అయితే అవుతుందన్న. అందుకని చెప్పేసి ఫ్రంట్ బకెట్కి బ్యాక్ బకెట్కి ప్లేట్లు అయితే కట్టడానికి అనంతపురం అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళే దారిలో మళ్ళీ రైల్వే ట్రాక్ దగ్గర అయితే ఆగామన్నా. ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే లేట్ అయింది. ఎందుకు లేట్ అవుతుందన్న అంటే మా జేసీబీ ఓనర్ వచ్చేసి జేసీబీ అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అన్న. నేను మా బామ్మర్ది బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. బైక్ మీద ఎందుకు వెళ్తున్నాం అంటే దారిలో వచ్చేసి అక్కడ టిఫిన్ షాప్ ఉంటే టిఫిన్ చేసి వస్తామన్నా అని చెప్పేసి అన్నకైతే చెప్పామన్నా. సరేరా మీరైతే తినేసి రండి, నేనైతే జేసీబీ అయితే తీసుకొని వెళ్తానని అన్న అయితే చెప్పాడన్న. సరేలే అని చెప్పేసి మేమైతే టిఫిన్ చేసే గ్యాప్ లో అయితే అన్న షాప్కి అయితే వచ్చేసి ఫ్రంట్ బకెట్ కూడా అయితే ఇప్పేసాడన్న. ఇప్పేసిన తర్వాత మన బండి అయితే చూడండి ఎలా బోసిగా అయితే ఉందో. మళ్ళీ ఈ పక్కనే ఉన్న స్వామి దగ్గర అయితే బ్యాక్ బకెట్ అయితే ఇప్పేసామన్నా. ఇప్పేసిన తర్వాత బండిని అయితే పక్క అయితే పెట్టేయమని చెప్పినారనమాట. ఇక బండిని అయితే పక్కకు పెట్టేసి ఫ్రంట్ బకెట్ దగ్గరికి అయితే వచ్చానన్న. అన్నయ్య వచ్చేసి ప్లేట్లు అయితే పెట్టేసి టాకాలు కొట్టేసి అయితే వెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాడనమాట. మళ్ళీ మనం బ్యాక్ బకెట్ దగ్గరికి అయితే వచ్చామన్నా. బ్యాక్ బకెట్కి ఏంటంటే కొలతలు అనేది గీసుకుంటున్నారనమాట. ఆ కొలతలంతా అయిపోయిన తర్వాత అయితే చూడండి అన్న బకెట్ అయితే ఎలా ఉందో. ఇంకా అన్న వాళ్ళు అయితే ఈ బకెట్ కూడా వెల్లింగ్ అనేది అయితే స్టార్ట్ చేశారన్న. స్టార్ట్ చేసినారు కానీ చెప్పేసి బకెట్ కాడ ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని చూశానన్న వెల్లింగ్ అనేది ఎలా చేస్తున్నారని చెప్పేసి. అలా చూసి కళ్ళు అయితే బాగా అయితే నొప్పులు అయితే పుట్టినాయి. వామ్మో ఇక్కడైతే కూర్చోకూడదురా అని చెప్పేసి అలా రోడ్ సైడ్కి వెళ్ళి ఒక టీ అయితే తాగేసి అక్కడే ఒక 2 గంటలు అయితే కూర్చున్నామన్న. కూర్చుంది చాలే అని చెప్పేసి మళ్ళీ బకెట్ దగ్గరికి అయితే వచ్చానన్న. ఈ గ్యాప్లో అన్న వాళ్ళు అయితే వెల్లింగ్ అనేది అయితే పూర్తి చేశారనమాట. ఇంకా మళ్ళీ ఫ్రంట్ బకెట్ దగ్గరికి అయితే వచ్చానన్న. ఇక్కడ వచ్చేసి ఇంకా వెల్లింగ్ అనేది అవ్వలేదన్నమాట. ఇంకా ఈ తీతుల మధ్యలో కూడా ప్లేట్స్ అనేది అయితే కట్టాలన్నా. ఖాళీగా ఉంటుంది దేనికని చెప్పేసి బ్యాక్ బకెట్ వెల్లింగ్ అయితే పూర్తి అయిపోయిందని చెప్పేసి బ్యాక్ బకెట్ అయితే తగిలిచ్చేస్తున్నామన్నా. ఇంకా అలాగే ఫ్రంట్ బకెట్కి కూడా అయితే తీతుల మధ్యలో ప్లేట్స్ అనేది అయితే కడుతున్నాడు అనమాట. ఇప్పుడైతే ఊకే టాకాలు అయితే వేసాడన్నా. ఇంకా దీనికి వెల్లింగ్ పూర్తి అవ్వాలంటే ఒక 20 నిమిషాలు అయితే పట్టిద్దన్న. ఈ 20 నిమిషాల గ్యాప్లో ఇక్కడ ఏమేమి వర్కులు చేస్తారో చూపిస్తారన్న. ఇక్కడ వచ్చేసి ఇటాచ్కి అయితే రీపెయింటింగ్ కూడా అయితే కొడుతున్నారన్న. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇటాచి ఆల్ వర్క్స్ అయితే చేస్తారంటన్న. మొత్తం పైపుల కాడ నుంచి బకెట్ వెల్లింగ్ దాకా. ఈ బండిని అయితే చూడండి అన్న మొత్తం ఎలా కూడా తీశారు. మా బామ్మర్ది ఏంటంటే చూడండి అక్కడ అవి అని కదిలిస్తున్నాడు. అలాగే లారీ ఫుల్ బాడీ అయితే ఇక్కడ వెల్లింగ్ అయితే చేస్తున్నారన్న. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని అయితే వర్క్లు అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఈ గ్యాప్లో మన ఫ్రంట్ బకెట్కి వెల్లింగ్ అయితే పూర్తి అయిపోయిందన్న. నేనేంటంటే అక్కడక్కడ వీడియోలు తీసుకుని వచ్చే గ్యాప్లో అయితే మా బామ్మర్ది షాప్ వాళ్ళని అయితే పిలిచి కొంచెం సాయం అయితే చేయమని చెప్పేసి అడిగాడు అనమాట. వాళ్ళు వచ్చేసి ఫ్రంట్ బకెట్ అయితే తగిలిచ్చేసారన్న. ఇంకా వెల్లింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందనమాట. వెల్లింగ్ అనేది అయితే అయిపోయింది అని చెప్పేసి బిల్ అయితే కట్టేసి మేమైతే బయలుదేరాం అనమాట. ఇప్పుడు వచ్చేసి అనంతపురం నుంచి అయితే తాడిపత్రి అయితే వెళ్తున్నాం అన్న. తాడిపత్రి వచ్చేసి 59 కిలోమీటర్లు అయితే ఉంది. తాడిపత్రి ఎందుకంటే అక్కడ వచ్చేసి ఒక 50 గంటల వర్క్ అయితే ఉందన్న. అందుకనేసి వెళ్తున్నాం అనమాట. అలాగే 50 గంటల వర్క్ ఏమిటనేది ఒక ఫుల్ వీడియో చేసి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తానన్న. చూసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఉంటా బాయ్.